అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా మారిపోయారు ఆయన అధికారంలో లేనప్పుడు బాధ్యతారహితంగా వ్యవహరించేటోడు ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత బాధ్యత మర్చిపోయి ఆయన ఒక ముఖ్యమంత్రి అనేటటువంటి ముచ్చట మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉందనేటటువంటి ముచ్చట మర్చిపోయి బాధ్యతారహితంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఒక బాధ్యతతో లేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు వీళ్ళెవరు కూడా బాధ్యతతో ఉన్నట్టుగా కనబడతలేదు కేవలం ఒక 20 నుండి 30% మాత్రమే ఒక నిబద్ధతతో ఒక బాధ్యతతో కాంగ్రెస్ లో ఒక కీలకమైనటువంటి వ్యవహారంలో కనబడుతున్నారు మిగతా వాళ్ళు మొత్తం రేవంత్ రెడ్డి సార్ బాటలోనే నడుస్తున్నారు కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి పెద్ద తేడా కూడా కొడతలేదు కేసీఆర్ కూడా గతంలో ఆయన చేసేటటువంటి వ్యవహారం చేసుకుంటూనే వచ్చిండు ఆయన నానా రకాలుగా అందరినీ అవమానిస్తూ వచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సేమ్ అందరినీ అవమానిస్తూనే వచ్చే పరిస్థితి కనబడుతున్నది రేవంత్ రెడ్డి సార్ ఏమో 1 year పాలన పూర్తయిపోయింది ఇప్పుడు December 9వ తారీఖు వస్తే సంవత్సర పాలన కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మేము భూకంపం బద్దలు కొట్టేసినాము ఈ 1 year లో మేము చేసినటువంటి పని మామూలు పని కాదని చెప్పి ఈ 1 year పాలన సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు ఉత్సవాలు విజయోత్సవాలు మొత్తం 119 నియోజకవర్గాలు 33 జిల్లాలలో మొత్తం ఇక విజయోత్సవాలు అంటే మామూలు ఉత్సవాలు కాదు మళ్ళా భూకంపం బద్దలయ్యేటటువంటి రేంజ్లో అన్ని నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలు మీటింగ్స్ బాంబులు వేసుకుంటున్నారు స్వీట్లు పంచుకుంటున్నారు అంత పెద్ద సభలు పెట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డికి ఉత్సవాలు పెట్టేటటువంటి సోయి ఉంది కానీ ఈరోజు December 6వ తారీఖు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ సార్కి సంబంధించినటువంటి వర్ధంతి రోజు మినిమం అంబేద్కర్ సార్కి ఒక పూలమాల వేయాలనేటటువంటి సోయి లేదా ఈ ప్రభుత్వానికి పూలమాల ఏదో అడగలే ఏదో మొత్తం భూకంపం బద్దలయ్యేటటువంటి రేంజ్లో మేమేం కోరికలు కోరుకుంటలేము బాబాసాహెబ్ అంబేద్కర్ సార్కి రాజ్యాంగాన్ని తెచ్చినటువంటి వ్యక్తికి అలాంటి గొప్ప రాజుకు పూలమాల వేయరా పూలమాల అంబేద్కర్ విగ్రహం దగ్గర అక్కడ ఉన్నటువంటి ఆ కోటకి ఇవాళ తాళం వేసినారు తాళం ఇంత ఘోరమా అంబేద్కర్ని బంధిస్తారా గిద్దదాటమైనటువంటి సిచ్యువేషన్ ఏదన్నా చూసినామా కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పెద్ద ఏమైనా తేడా కనబడుతున్నదా కేసీఆర్ కూడా వర్ధంతులు ఉంటే అంబేద్కర్ జయంతి ఉంటే బయటికి రాడు అసలు అంబేద్కర్ పూలమాల కూడా వేయడు కేసీఆర్ ఆయన ఎప్పుడో ఒకసారి మూడు వచ్చినప్పుడు వస్తుంటే కథం అంత కేటీఆర్ హరీష్ రావు చూసుకునేది మినిమం కేటీఆర్ హరీష్ రావు అన్న పని చేసేది రేవంత్ రెడ్డి మాత్రం బయటకు వచ్చే పరిస్థితే లేదు ఈరోజు అంబేద్కర్కి సంబంధించినటువంటి వర్ధంతి కదా ఎంత గౌరవం చూడండి రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటున్నాడు అంబేద్కర్కి సంబంధించినటువంటి 125 అడుగుల విగ్రహం వెనకాలనే కదా రేవంత్ రెడ్డి ఉండేది సెక్రటేరియట్ ఏడా ట్యాంక్ బండ్ పక్కనే కదా ఇగో ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ముందు 1 year పాలనకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు హోర్డింగ్స్ పెట్టుకున్నారు మొత్తం భారీ బహిరంగ సభలకు సంబంధించినటువంటి మీటింగ్స్ పెట్టుకుంటున్నారు పక్కన ఉన్నటువంటి అంబేద్కర్ ఈరోజు వర్ధంతి రోజు పూలమాల వేసేటటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఏదన్నా చూసినామా మన తెలంగాణలో చూస్తున్నాం మనం ఎక్కడ చూస్తలేము అన్ని రాష్ట్రాలలో అంబేద్కర్ని గౌరవిస్తున్నారు అంబేద్కర్కి ఒక పూలమాల ఇస్తున్నారు వర్ధంతి రోజు కాబట్టి కానీ మన తాన అంబేద్కర్ ముచ్చటే మర్చిపోయినారు ఎవరు అంబేద్కర్ అనేటటువంటి తరహాలో వివరిస్తున్నారు ఎంత బాధాకరమైనటువంటి ఘటన చూడండి ఇట్లా మాట్లాడితే వీళ్ళకు కోపం వస్తుంది మన కాంగ్రెస్ వాళ్ళకు ఒక్క పూలమాల మీరు వేయరు కదా క్రేన్ తోటే కదా వేయించేది క్రేన్ వస్తే క్రేనే వేస్తుంది కదా మీకు అక్కడ దాకా అందదు లేదు మీరు అంత హైట్ కూడా లేరు కాబట్టి అట్లీస్ట్ క్రేన్ వచ్చేస్తుంది కదా ఎంత బాధాకరమైనటువంటి ఘటన చెప్పండి మాలాంటి వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది అంబేద్కర్ని గౌరవించకపోతే మీకంటే గౌరవం లేదు మాకు గౌరవం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే ఈరోజు ఈ స్క్రీన్ ముందు నేను నిలబడి మాట్లాడుతున్నా ఆ గౌరవం నాకు ఉన్నది ఆ ప్రేమ ఉన్నది ఆ మర్యాద ఉన్నది ఈరోజు నేను ఇంత స్వేచ్ఛగా బాధ్యత నుండి మాట్లాడుతున్నా అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ కదా ఆయన ఇచ్చినటువంటి భిక్ష ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు అంటే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు అంటే కారణం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కదా ఆ మహనీయుడు కదా ఆ గొప్ప వ్యక్తి కదా మరి అలాంటి అంబేద్కర్ని ఎట్లా మర్చిపోతారు అంబేద్కరు బ్యాలెట్ బాక్స్ అనే ఒక గర్భ సంచిని పెట్టిండు బ్యాలెట్ బాక్స్ ఇట్లా బయటకు వచ్చినావు నువ్వు గర్భ సంచి నుండే కదా బయటకు వచ్చేది బ్యాలెట్ బాక్స్ అనే గర్భ సంచిని తయారు చేసిండు జనాలు అందరూ పోవాలి బ్యాలెట్లో ఓట్లు పెట్టాలి ఆ బ్యాలెట్ బాక్స్ నుండి ఓట్లు లెక్క పెట్టాలి ఎవరు గెలుస్తారు అనేది ఫైనలైజ్ అవుతుంది అనేటటువంటి ఒక రూపాన్ని తీసుకొచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ సారే కదా మరి అంత గొప్ప వ్యక్తిని ఎట్లా అవమానిస్తారు తమాషాలా ఇదే నా ప్రభుత్వం ఇదే నా పరిపాలన మీరు అధికారంలో లేనప్పుడు అంబేద్కర్ వర్ధంతి అయినా అంబేద్కర్ సంబంధించినటువంటి ఏ రోజైనా కూడా పూలమాల వేసేటోళ్ళు కదా ఈరోజు ఎందుకు అంబేద్కర్ని మర్చిపోయినారు ఎందుకు పూలమాల లేదు ఇప్పుడు వేసిన తప్పే పొద్దునే
6 నుండి 7 గంటలు 8 గంటల సమయంలో అంబేద్కర్కి పూలమాల ఉండాలి. ఎందుకంటే అందరూ చాలామంది హైదరాబాద్కి సంబంధించిన జనాలు అంబేద్కర్ అక్కడ ఫోటో దిగుతారు, సెల్ఫీలు దిగుతారు అక్కడ అంబేద్కర్ దగ్గర. ఇంత కూడా ఇగో గేట్లు వేసినారు, లోపలి పోనీకి అలా పర్మిషన్ లేదట. ఇగో అంబేద్కర్ వర్ధంతి రోజు ఈడ షట్టర్లు బంద్ చేసినారు, గేట్లు వేసినారు, 2-3 కానిస్టేబుల్ అని పెట్టినారు. ఏంది ఇది? ఏం పరిపాలన ఇది అసలు? ఏం కాంగ్రెస్ పరిపాలన? ఎక్కడి పరిపాలన? ఎక్కడి వ్యవహారం ఇది? కేసీఆర్ మీకు తేడా ఏమున్నది? మీ మీ వ్యవహారం ఏంది? మీ కథ ఏంది? అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మీరు గెలిచినంటే కారణం ఎవరు? అంబేద్కరే కదా. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే కదా మీరు గెలిచింది. జనాలు మీకు ఎందుకు ఓట్లేసిరు? ఓటు అనేటటువంటి ఆయుధాన్ని తయారు చేసిందే ఆ గొప్ప ధీరుడు, వీరుడు కదా. నీకు ఏం చెప్పాలిగా? ఇది మన తానున్న కాంగ్రెస్ పాలన. ఏం మాట్లాడతాం కాంగ్రెస్ గురించి? ఏం చెప్తాం? ఇవాళ ముచ్చట మాట్లాడితే మొత్తం రేవంత్ రెడ్డి అయితే తెలంగాణ అద్భుతం అంటాడు. ఇక అద్భుతం మినిమం ఈ పూలమాల వేయాలనేటటువంటి సోయి లేదు మీకు. తెలంగాణను అద్భుతం చేస్తారు మీరు. భూకంపం బద్దలు కొడతారు మీరు. తెలంగాణ రాష్ట్రాన్ని అద్దపు తునుగా చేస్తారు మీరు. ఏం చేస్తారు మీరు? మీతో ఏమవుతుందని చెప్పి ఏం చేస్తారు మీరు? మీకు ఫ్లెక్సీలు, ఓటింగ్లు పెట్టేటటువంటి తెలివి ఉన్నది, అంబేద్కర్కు పూలమాల వేసేటటువంటి తెలివి లేదా? బాధ అనిపిస్తున్నది. బాధతో మాట్లాడుతున్న మాటలు ఇవి, గుండెల నుండి వస్తున్నటువంటి మాటలు ఇవి. బాజప్తా మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. బాజప్తా మాట్లాడతాం అంటున్నా కదా. ఒక్క పూలమాల వేసి జై భీమ్ అని చెప్పడానికి ఇంత ఇబ్బంది అయిందా మీకు? జై భీమ్ అని కూడా చెప్పకు, పూలమాల వేయకపోయినావు. ఒక్క పూలమాల దొరకలే మీకు? మాలాంటి వాళ్ళు పోయి వేస్తేనేమో మీరు ఎట్లేస్తారా అంటారు. మళ్ళా ఏం చెప్పాలి? మీకు ఎట్లా చెప్పాలి, ఎట్లా చెప్పాలో అర్థమైతలేదు అసలు. ఎవరన్నా చెప్పిరా వర్ధంతి రోజు పూలమాల వేయొద్దని చెప్పి? ఎవరన్నా చెప్పిర్రా? ఏ బుద్ధి కాలేదా? గుర్తు రాలేదా? రోజు ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయండి తెలంగాణ సమాజమా. దయచేసి చెప్తున్నాం మళ్ళీ అనుకున్నాం మంచి పనులు చేస్తాడు రేవంత్ రెడ్డి సార్ అనుకున్నాం, అద్భుతాలు సృష్టిస్తాడు అనుకున్నాం. సరే అని ఇప్పుడు కాకపోతే ఇంకో 2 సంవత్సరాలలోనే చేస్తారు అద్భుతాలు. కానీ ఈ మినిమం గివి మర్చిపోతే ఎట్లా అంటున్నాం. ఒక్క పూలమాల మీకు దొరకలే. ఇంకో ఫోటో కూడా వైరల్ అవుతున్నది సోషల్ మీడియాలో విపరీతంగా. 2023లో అంబేద్కర్కి సంబంధించినటువంటి విగ్రహం, అంబేద్కర్కి సంబంధించిన విగ్రహం కింద అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ కోటను ఎట్లా ఏ విధంగా తయారు చేసినారు, పూలమాలతో ఎట్లా సత్కరించారు అనేటటువంటి అంశం కూడా మనం చూడొచ్చు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు ఎట్లున్నది? అప్పుడు మొత్తం రంగులు, హార్బాట్లు అక్కడ ఉన్నటువంటి మొత్తం పూలమాలలు వేసి రంగులు దిద్దిర్రు. ఇప్పుడు బొడబొడ కనబడతలేదు. అంతా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఇంత అవమానిస్తారు అంబేద్కర్ని కాంగ్రెస్ ప్రభుత్వము. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు నమ్మకాలు ఎందుకు ఉండయి? ఎందుకు ప్రేమ ఉండదు? ఎందుకు నమ్మరు ఇవన్నీ? ఇప్పుడు సోనియా ఏమనంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, గాంధీ. మరి అంబేద్కర్ గుర్తుకు రాదా మీకు? అంబేద్కర్ మీకు అవసరం లేదా? అంబేద్కరే కదా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు గాంధీతో పాటు అంబేద్కర్ కూడా ఇంపార్టెంటే. అంబేద్కర్ గొప్ప మహనీయుడు కదా. అంబేద్కర్ వల్లనే కదా ఇలా రాజ్యం వచ్చింది. మరి అలాంటి అంబేద్కర్ని ఎట్లా మర్చిపోతారు? ఈరోజు కాన్స్టిట్యూషన్ లేకపోతే ఈరోజు ఉన్నటువంటి మొత్తం అన్ని అంశాలు అంబేద్కర్ తోటే కదా ముడిపడి ఉన్నది. అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం అనేటటువంటి హక్కులతోటే కదా బయటకు వచ్చింది. అది ఒక ఆయుధం కదా రాజ్యాంగం అనేది. ఆ ఆయుధం మనకి ఇచ్చింది కదా అంబేద్కర్. మరి ఎట్లా మర్చిపోతారు? ఏ విధంగా మర్చిపోతారు? ఎందుకు పక్కన పెడతారు? తేడా కనబడతలేదా? 2023, 2024 తేడా కనబడతలేదా? ఇప్పుడు విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఇది. విపరీతంగా ఇప్పుడు ఇట్లా మాట్లాడితేనేమో అన్న రేవంత్ రెడ్డిని విమర్శిస్తుండు, కాంగ్రెస్ని విమర్శించొద్దా? గిసోని తప్పులు చేసినప్పుడు విమర్శించకపోతే ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలన్నా? ఏం చేయాలంటున్నాం? పొగడాలన్నా? జాకిలు బట్టి లేపాలన్నా? ఏం చేయాలి? ఎథిక్స్ కదా, చిన్నవే కదా ఇవన్నీ. వర్ధంతి రోజు, జయంతి రోజు కొన్ని కార్యక్రమాలు చేయాలనేటటువంటి ఆలోచన కాంగ్రెస్కి ఉండాలి కదా. ఉండకపోతే ఎట్లా? ఆలోచన చేయండి. తెలంగాణ సమాజానికి మళ్ళీ చెప్తున్నాం, ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ చిన్న తప్పులు చిన్నే అనుకుంటాం, కానీ ఇవి చాలా పెద్ద ఎత్తున కనబడేటటువంటి కార్యక్రమాలు ఉంటాయి. సో ఇవన్నీ అంశాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఒకవైపు ఏమో ఉత్సవాలని చెప్పి మొత్తం సెలబ్రేషన్లు పండగ చేసుకుంటారు. ఈ బ్యానర్లు పెట్టి కథ పెట్టి బ్యానర్లు పెట్టే కాడున్న సోయి మీకు అంబేద్కర్కి పూలమాల వేసే కాడ లేదు కాంగ్రెస్ పార్టీకి. పెద్ద బ్యానర్లు మళ్ళీ కోమటిరెడ్డిది పోటువా, తర్వాత మంత్రుల పోటువా, ఎమ్మెల్యేల పోటువలు, మామూలు కథ రాయలేదు. ఇవి బంద్ చేయరు. ఫస్ట్ మీ బ్యానర్ల దాంట్లో బంద్ చేసి ఫస్ట్ మహనీయులని గౌరవించేటటువంటి కార్యక్రమాలు చేయరు ఫస్ట్. చూద్దాం ఏం జరగబోతుందో.